వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. గుండె సంబంధించిన వ్యాధులకి నల్లమల ఫారెస్ట్ లో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఈ మందు మీరు కంపల్సరీ వాడితే మీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు అబ్దుల్ కరీం గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఆ ప్రిపరేషన్ కూడా మనకు చెప్తా అంటున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇది మెడిసిన్ ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కరీం గారితోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మనం నల్మల ఫారెస్ట్కి వచ్చాం. ఇక్కడ ఉన్న ఒక మొక్క ఉంది. ఆ మొక్క నుంచి మనం మెడిసిన్ రెడీ చేసుకొని ఆ మెడిసిన్ తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గుతాయి అంటున్నారు కదా. సో ఆ మొక్క యొక్క విశిష్టత గురించి చెప్పండి సార్ మన ప్రేక్షకుల కోసం. ఇక్కడ మనకు కారింగు అనే ఒక మొక్క దొరుకుతుందండి. ఆ మొక్క యొక్క చిన్న మొక్క, ఎండు మొక్క, పచ్చి మొక్క తీసుకొని ఎండబెట్టుకొని దాన్ని ఎండు ద్రాక్షలో పెట్టుకొని రోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక మాత్ర, ఆ విధంగా 9 రోజులు 9 మాత్రలు మింగితే మనకు సెక్షను డెలివరీ వాల్స్ బ్లాక్ అయినా కూడా 100% తర్వాత మన శరీరంలో ఉన్న జీర్ణావయాలు కూడా ఏ జీర్ణావయం కూడా దాని పరిపుష్టి చెందుతుంది. అటువంటి మొక్క మీకు చూపెడతాను, చేసే విధానం కూడా చూపెడతానండి, తీసే విధానం చూపెడతాను, చూడండి. సరే వెళ్దామా సార్? వెళ్దాం. ఓకే. ఈ హార్ట్ వాల్ ఎందుకు బ్లాక్స్ అవుతాయంటే కొవ్వు పదార్థాలు ఇంకోటి ఏమంటే రక్తం గడ్డకట్టే గుణం ఉంటుంది కొన్ని శరీరాలు. రక్తం గడ్డకట్టే గుణం ఉన్న శరీరానికి ఈ రక్తనాళాల్లో మన రక్త ప్రసరణ గడ్డ కట్టినప్పుడు రక్త ప్రసరణ స్లోగా జరుగుతుంది. ఇదే రక్తం అక్కడ పాదాల వరకు చేరకపోతే వెరికోస్ అనే రోగం వస్తుంది. వెరికోస్ ఏమంటే పాలదాల నరాలు ఉబ్బడము, నడక సరిగా లేకపోవడము అటువంటివి వస్తుంది. అటువంటి రక్త ప్రసరణ సవ్యంగా చేసే మూలిక మహత్తరమైన మూలిక ఇది. దీన్ని కారింగువా అంటారు. దీంట్లో ఇంకొక గుణం ఏమంటే దీని మువ్వలో ఇంగువ మాదిరి ఉంటుంది, ఇంతే ఉంటుంది. అది గ్రహ బాధలను 2-3 నెలల పిల్లలకు కూడా దీని ధూపం వేస్తారు. ధూపానికి కూడా వాడతారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు కట్ చేయాలి. లేత ఇగురులు, ఈ లేత ఇగురులు నీడలో ఆరబెట్టి ఎండు ద్రాక్షలో పెట్టి రోజు ఉదయం అల్పాహారం అయిన తర్వాత ఒక మాత్ర నీళ్లతో అలాగే మింగితే 9 రోజులు మింగి మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ విధంగా మళ్ళీ 9 రోజులు 20 రోజులు గ్యాప్ వేయాలి. కంటిన్యూషన్ గా వాడకూడదు. మీకు ఎంత బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బాగా బలంగా తిరుగుతారు, ఆరోగ్యపరంగా ఉంటారు. మీరు కట్ చేసే విధానం చూపెడతాను. ఇది ఎండదం కాదు కనుక నేను కొన్ని ఎండువి కూడా తెచ్చినాను. నేను ఎండు ద్రాక్షలో పెట్టి చేసే విధానం చూపెడతాను. నా శిష్య బృందం చూపెడతారు. వాళ్ళని కొద్దిగా ఈ మొక్క పట్టుకోండి, ఇక్కడ కింద పడుతుంది. ఇది తీసిన తర్వాత అందులో ఉన్న మధ్యలోది మాత్రమే ఆ ఇంగు అలాంటి ఇక్కడ నుంచి ఇంత మాత్రమే లేతది మాత్రమే తీసుకోవాలి. నేను ఎండువి కూడా నా ఔషధాలయం నుంచి తీసుకొచ్చాను. చూడండి, ఇది మీరు పట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండు ద్రాక్ష తీసుకొని మా శిష్యులు చూపెడతారు. చేసే విధానము అందరూ చూద్దాం సార్. అంటే అది కూడా మనం ప్రిపరేషన్ చూపిద్దాం వాళ్ళకి. బట్ ఇప్పుడైతే వీళ్ళు అంటే బాగున్న వాళ్ళు కూడా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా తింటే ఉత్సాహంగా తయారవుతారు. ఓకే సార్. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాదు. మనకు మన గుండె మీద ఎప్పుడైతే మనం అంటే మన ఆహార నియమావళి సక్రమంగా లేనప్పుడు మనకు మన గుండె మీద భయం ఏర్పడుతుంది. అటువంటి భయాలు లేకుండా నిర్భయంగా బ్రతకవచ్చు ఈ ఔషధం తీసుకుంటూ ఉంటే. సార్ మన ప్రిపరేషన్ కూడా చూద్దామా సార్? చూద్దాం. ఒక ద్రాక్షలో పెట్టేసి మళ్ళీ ఇంకో ద్రాక్ష తీసి దీన్ని ఇట్లా అంటే కిందికి పోకుండా ఇట్లా పెట్టేసి అది తినాలి రెగ్యులర్ గా. ఎన్ని రోజులు రాదు మింగేసేయాలి ఇలా. అంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మెడిసిన్ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? రోజు ఒక పూట అల్పాహారం తర్వాత. ఓకే, అంతే. ఎన్ని రోజులు తీసుకోవాలండి? 9 రోజులు. 9 రోజుల తర్వాత బంద్ చేసేసేయాలి. నిలబెట్టేసి మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ 9 రోజులు. మళ్ళీ 20 రోజుల తర్వాత 9 రోజులు. ఆ విధంగా 3 సార్లు చేసుకుంటే మన గుండెకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. రక్తహీనత ఇట్లాంటివి ఏమి రావు? రాదు. పక్షవాతం ఎట్టి పరిస్థితుల్లో రాదు. తర్వాత బలం, శరీరానికి బలం పుంజుకుంటుంది. తర్వాత ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు. కానీ 15 సంవత్సరాలు దాటిన వాళ్లే వాడాలి.
ఎందువల్ల అంటే మనకు మన శరీరంలో ఉన్న అవయవాలు పరిపుష్టి అంటే బాగా డెవలప్ కావడానికి 15 సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. 15 ఏళ్ల వరకు కొద్దిగా చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఓకే అండి. 15 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నా కోసమే రెడీ చేసినట్టున్నారు, నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకోండి. ఓకే. నీళ్ళు ఉంటే ఇప్పుడే అల్పాహారం తినరా? చేశానండి. మరి ఇంకేం నీళ్ళు ఇవ్వండి, వేసుకోండి. సార్ నేనైతే తీసుకున్నాను ఫస్ట్. మిగతా 9 రోజులు కూడా నాకు మెడిసిన్ ఇస్తున్నారు మీరు. అవును. కంపల్సరీ ఈ 9 రోజులు నేను వాడతాను. అవును. కంపల్సరీ నేను కూడా నా హార్ట్ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకోటి సార్, మన ప్రేక్షకులు కూడా ఇది గమనిస్తా ఉన్నారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటిస్తారు. కంపల్సరీ వాళ్ళు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటారు, వాళ్ళ హార్ట్ హెల్త్ ని బాగా చూసుకుంటారని ఆశిద్దాం. తర్వాత ఈ మొక్క మీకు పరిసర ప్రాంతాల్లో దొరకకపోతే ఓకే నాతో సంప్రదిస్తే నేను మొక్క పంపిస్తాను. షూర్ సార్, షూర్. మన ప్రేక్షకులు కూడా ఇది గమనిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళు కూడా పాటిస్తారని ఆశిద్దాము. వాళ్ళ హార్ట్ హెల్త్ బాగా చూసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. గుండె సంబంధించిన వ్యాధులకి నల్లమల ఫారెస్ట్ లో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఈ మందు మీరు కంపల్సరీ వాడితే మీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు అబ్దుల్ కరీం గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఆ ప్రిపరేషన్ కూడా మనకు చెప్తా అంటున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇది మెడిసిన్ ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కరీం గారితోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు మనం నల్మల ఫారెస్ట్కి వచ్చాం. ఇక్కడ ఉన్న ఒక మొక్క ఉంది, ఆ మొక్క నుంచి మనం మెడిసిన్ రెడీ చేసుకొని ఆ మెడిసిన్ తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గుతాయి అంటున్నారు కదా. సో ఆ మొక్క యొక్క విశిష్టత గురించి చెప్పండి సార్ మన ప్రేక్షకుల కోసం. ఇక్కడ మనకు కారింగు అనే ఒక మొక్క దొరుకుతుందండి. ఆ మొక్క యొక్క చిన్న మొక్క, ఎండు మొక్క, పచ్చి మొక్క తీసుకొని ఎండబెట్టుకొని దాన్ని ఎండు ద్రాక్షలో పెట్టుకొని రోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక మాత్ర, ఆ విధంగా 9 రోజులు 9 మాత్రలు మింగితే మనకు సెక్షను డెలివరీ వాల్స్ బ్లాక్ అయినా కూడా 100% తర్వాత మన శరీరంలో ఉన్న జీర్ణావయాలు కూడా ఏ జీర్ణావయం కూడా దాన్ని పరిపుష్టి చెందుతుంది. అటువంటి మొక్క మీకు చూపెడతాను, చేసే విధానం కూడా చూపెడతానండి, తీసే విధానం చూపెడతాను, చూడండి. సరే వెళ్దామా సార్? వెళ్దాం. ఓకే. ఈ హార్ట్ వాల్ ఎందుకు బ్లాక్స్ అవుతాయంటే కొవ్వు పదార్థాలు ఇంకోటి ఏమంటే రక్తం గడ్డకట్టే గుణం ఉంటుంది కొన్ని శరీరాలు. రక్తం గడ్డకట్టే గుణం ఉన్న శరీరానికి ఈ రక్తనాళాల్లో మన రక్త ప్రసరణ గడ్డ కట్టినప్పుడు రక్త ప్రసరణ స్లోగా జరుగుతుంది. ఇదే రక్తం అక్కడ పాదాల వరకు చేరకపోతే వెరికోసు అనే రోగం వస్తుంది. వెరికోస్ ఏమంటే అంటే పాలదాల నరాలు ఉబ్బడము, నడక సరిగా లేకపోవడము అటువంటివి వస్తుంది. అటువంటి రక్త ప్రసరణ సవ్యంగా చేసే మూలిక మహత్తరమైన మూలిక ఇది. దీన్ని కారింగువా అంటారు. దీంట్లో ఇంకొక గుణం ఏమంటే దీని మువ్వలో ఇంగువ మాదిరి ఉంటుంది, ఇంతే ఉంటుంది. అది గ్రహ బాధలను 2-3 నెలల పిల్లలకు కూడా దీని ధూపం వేస్తారు, ధూపానికి కూడా వాడతారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు కట్ చేయాలి. లేత ఇగురులు, ఈ లేత ఇగురులు నీడలో ఆరబెట్టి ఎండు ద్రాక్షలో పెట్టి రోజు ఉదయం అల్పాహారం అయిన తర్వాత ఒక మాత్ర నీళ్లతో అలాగే మింగితే 9 రోజులు మింగి మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ విధంగా మళ్ళీ 9 రోజులు 20 రోజులు గ్యాప్ ఇవ్వాలి. కంటిన్యూషన్ గా వాడకూడదు. మీకు ఎంత బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బాగా బలంగా తిరుగుతారు, ఆరోగ్యపరంగా ఉంటారు. మీకు కట్ చేసే విధానం చూపెడతాను. ఇది ఎండదం కాదు కనుక నేను కొన్ని ఎండువి కూడా తెచ్చినాను. నేను ఎండు ద్రాక్షలో పెట్టి చేసే విధానం చూపెడతాను. నా శిష్య బృందం చూపెడతారు, వాళ్ళని కొద్దిగా ఈ మొక్క పట్టుకోండి, ఇక్కడ కింద పడుతుంది. ఇది తీసిన తర్వాత అందులో ఉన్న మధ్యలోది మాత్రమే ఆ ఇంగువ లాంటి, ఇక్కడ నుంచి ఇంత మాత్రమే లేతది మాత్రమే తీసుకోవాలి. నేను ఎండువి కూడా నా ఔషధాలయం నుంచి తీసుకొచ్చాను. చూడండి, ఇది మీరు పట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండు ద్రాక్ష తీసుకొని మా శిష్యులు చూపెడతారు చేసే విధానము. అందరూ చూద్దాం సార్, అంటే అది కూడా మనం ప్రిపరేషన్ చూపిద్దాం వాళ్ళకి. బట్ ఇప్పుడైతే వీళ్ళు అంటే బాగున్న వాళ్ళు కూడా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా తింటే ఉత్సాహంగా తయారవుతారు. ఓకే సార్. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ రాదు.
మన గుండె మీద ఎప్పుడైతే మన ఆహార నియమాలు సక్రమంగా లేనప్పుడు మన గుండె మీద భయం ఏర్పడుతుంది. ఓకే సార్. అటువంటి భయాలు లేకుండా నిర్భయంగా బ్రతకవచ్చు ఈ ఔషధం తీసుకుంటూ ఉంటే. ఓకే సార్, మన ప్రిపరేషన్ కూడా చూద్దామా సార్? చూద్దాం. ఒక ద్రాక్షలో పెట్టేసి ఓకే. మళ్ళీ ఇంకో ద్రాక్ష పెట్టేసి ఓకే దీన్ని ఇట్లా అంటే కిందికి పోకుండా ఇట్లా పెట్టేసి అది తినాలి రెగ్యులర్ గా. రెగ్యులర్ గా ఎన్ని రోజులు? నమల రాదు, ఓకే. డైరెక్ట్ మింగేసేయాలి. మింగేసేయాలి. నమిలితే ఇలా ఇబ్బంది అంటే లేదు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మెడిసిన్ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటే? రోజు ఒక పూటనే, ఒక పూటనే. టిఫిన్ అయిన ఉదయం తర్వాత. అల్పాహారం తర్వాత ఓకే. అంతే. ఎన్ని రోజులు తీసుకోవాలండి? 9 రోజులు. 9 రోజులు. 9 రోజులు. 9 రోజుల తర్వాత బంద్ చేసేసేయాలి. బంద్ నిలబెట్టేసి మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ 9 రోజులు, ఓకే. మళ్ళీ 20 రోజుల తర్వాత 9 రోజులు, ఆ విధంగా 3 సార్లు చేసుకుంటే ఓకే. మన గుండెకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. రక్తహీనత ఇట్లాంటివి ఏమి రావు. రాదు. పక్షవాతం ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఓకే. తర్వాత శరీరానికి బలం పుంజుకుంటుంది. ఓకే. తర్వాత ఏ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు. ఓకే. కానీ 15 సంవత్సరాలు దాటిన వాళ్ళే వాడాలి. ఎందువల్ల అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు పరిపుష్టి అంటే బాగా డెవలప్ కావడానికి 15 సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. 15 ఏళ్ల వరకు కొద్దిగా చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఓకే అండి. 15 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నా కోసమే రెడీ చేసినట్టున్నారు, నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకోండి. ఓకే. నీళ్ళు ఉంటే ఇప్పుడే అల్పాహారం తిన్నారా? చేశానండి. మరి ఇంకేం నీళ్ళు ఇవ్వండి. వేసుకోండి. సార్ నేనైతే తీసుకున్నాను ఫస్ట్. మిగతా 9 రోజులు కూడా నాకు మెడిసిన్ ఇస్తున్నారు మీరు. అవును, కంపల్సరీ ఈ 9 రోజులు నేను వాడతాను. అవును. కంపల్సరీ నేను కూడా నా హార్ట్ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకోటి సార్, మన ప్రేక్షకులు కూడా ఇది గమనిస్తా ఉన్నారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటిస్తారు. కంపల్సరీ వాళ్ళు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటారు, వాళ్ళ హార్ట్ హెల్త్ ని బాగా చూసుకుంటారని ఆశిద్దాం. తర్వాత ఈ మొక్క మీకు పరిసర ప్రాంతాల్లో దొరకకపోతే ఓకే, నాతో సంప్రదిస్తే నేను మొక్క పంపిస్తాను. షూర్ సార్, షూర్. మన ప్రేక్షకులు కూడా ఇది గమనిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళు కూడా పాటిస్తారని ఆశిద్దాము. వాళ్ళ హార్ట్ హెల్త్ బాగా చూసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేందుకు థ్యాంక్ యూ సార్.